అందరికీ శుభోదయ. ఎలా ఉన్నారు? 10వ తరగతి చదివే ప్రతి ఒక్క విద్యార్థులందరికీ నా మొదటిగా శుభాశిష్యులు. టెన్షన్ పడుతున్నారా? బాగా అలా టెన్షన్ ఏమొద్దు. మొట్టమొదటి ఎగ్జామ్ మన తెలుగు ఎగ్జామ్ బాగా ఈజీగా రాబోతుంది. చాలా మంచిగా రాస్తారు. అదే యొక్క ఆశతో హోప్తో మీరు ఉండాలని ఆశిస్తూ మీకోసం కొన్ని ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన రోమంలో ఫస్ట్ క్వశ్చన్ అంతా గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ రోమన్ అంతా. సెకండ్ రోమన్కి వచ్చేసరికి ప్రతిపాదనలు ఉంటాయి. సెకండ్ రోమన్లో 5వ క్వశ్చన్ 6వ క్వశ్చన్ 10 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకంటే అవి పద్యం ఇచ్చి ప్రశ్నలు రాయడం, అలాగే 6వ క్వశ్చన్ గద్యం ఇచ్చి ప్రశ్నలు రాయడం 10 మార్కులు ఈజీగా జేబులు వేసుకోవచ్చు. అలాగే 7వది ఏంటంటే కాండలు గుర్తించడం. ఈజీగా కొంచెం బుర్రతో ఆలోచిస్తే ఆ కాండలు కూడా 5 మార్కులు, మొత్తం 15 మార్కులు అక్కడే ఉంటాయి. మనం కొంచెం ఆలోచించి రాయాలి. అలాగే రెండవ దానికి వచ్చేసరికి సెకండ్ రోమన్లో ప్రతిపాదాలు. మనకి ఉన్న ప్రతిపాదాల్లో ఇంపార్టెంట్ ఏంటంటే అనుపమ ఎక్కువగా చదువుకోండి. ఎంతయు ఈ రెండింటిలో కంపల్సరీ ఒకటి వస్తుంది. అలాగే దాని కాకుండా ఆప్షనల్ ఉంటాయి కదా, ఆప్షనల్ నీతి ప్రౌఢ, పలుచని, నీతి దాన అవి చదువుకోండి. ఒకసారి లేవో గానలో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ రెండోది లఘు ప్రశ్నకి వచ్చేసరికి పద్య భాగ పరిచయాలు ఏంటంటే డాక్టర్ ఉమ్మర్ అలీషా గారు ఎక్కువగా ఇస్తారు. వైసీపీ రెడ్డి ఒకసారి చూసుకోండి. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది, అది చూసుకోండి. ఎర్రన్న గారు. అలాగే గద్యానికి వచ్చే పరిచయాలు ఏంటంటే వాసిరెడ్డి సీతాదేవి బాగా ఎక్కువ సార్లు ఇస్తున్నారు, అది ఒకసారి చూడండి. మూలింటి చంద్రకళ, చంద్రశేఖరరావు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అలాగే పద్య ప్రక్రియకు వచ్చేసరికి శబ్ద ప్రక్రియ చాలా ఎక్కువ సార్లు ఇవ్వడం జరిగింది. ఖండకావ్యం కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఇతిహాసం ఒకసారి చూసుకోండి. అలాగే పద్య ప్రక్రియకు వచ్చేసరికి నాటకం, కథానిక, వ్యాసం, ఆ మూడింట్లో కథానిక, నాటకం, వ్యాసం ఒకసారి బాగా చూడండి. అలాగే తర్వాత లఘు ప్రశ్నలు గద్య భాగంలో వచ్చేసరికి వక్త ఎప్పుడు అపహాసం పాలవుతున్నాడు, ఇది బాగా అడుగుతున్నారమ్మా. అలాగే లలిత జీవనం కోసం తరగతి ఉపాధ్యాయుని ఏమని అడిగింది, అది ఒకసారి చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పద్దాహిస్తున్నారు, బాల్య వివాహాల వల్ల నష్టాలు ఏంటి. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి. ఉపన్యాసం ఎప్పుడు రసాభాస అవుతుంది. గిరీశ్ అలాంటి వాడు చాలా ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరిగింది, ఇది బాగా ఇంపార్టెంట్ చూసుకోండి. మనిషి ఎప్పుడు ఉన్నతులు అవుతాడు, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే పాత్ర స్వభావాలకు వచ్చేసరికి రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, ఇలా 4ట్లో కంపల్సరీ ఒక పాత్ర స్వభావం వస్తుంది. లేదంటే మందర, భరతుడు, కైకేయి, దశరథుడు, త్రిజట, విభీషణుడు, ఈ యొక్క 5ట్లో కంపల్సరీ ఒక పాత్ర స్వభావం వస్తుంది, చూసుకోండి. అలాగే రామాయణ సన్నివేశం ద్వారా గ్రహించడం 2 మార్క్స్ ఇస్తారు. మీ చేతిలో చదవడం కన్నా ఇది చాలా ఎక్కువ సార్లు ఇచ్చారమ్మా, చాలా ఆలోచన ప్రశ్న. యోధను చెప్పడం భావ్యం కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వస్తాయి. అలాగే తాటక వాళ్ళ సన్నివేశం ద్వారా ఏం గ్రహించావు, ఇది ఒకసారి చూసుకోండి. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేని ఏంటి, శిష్యుడు పొందలేని ఏంటి, అది ఒకసారి చూసుకోండి. నన్ను అప్పగించి నీ చావునిపై కొని తెచ్చుకోకు అన్న సీత మాటలను బట్టి నువ్వేం గ్రహించావు, ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి అమ్మా. అంగద రాయబారం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి తాటక వల్ల కూడా ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. శబరి రూపంలో చూసుకోండి. సంపాది చాలా నిమ్మదగిన ప్రశ్న, చూడండి. శూర్పణఖ ఎవరు, అలాగే ఆమె యొక్క పర్యవసానం ఏం జరిగింది, అలాగే పైన దశరథ కోరిన వరాలు ఏంటి, దాని పరిణామం ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అలాగే ఎస్ఏ క్వశ్చన్ వచ్చేవాడికి ప్రత్యక్ష దైవాల సారాంశం కానీ, ఎక్కువ సందేశం సారాంశం కానీ, ప్రజలు నష్టపోయినప్పుడు ఆ అధికారులు ఏం చేయాలి అది కానీ, దానికి ఆప్షన్. ఐకమత్యం గురించి ఏమి ఎలా మన ప్రకృతి గురించి తెలియజేస్తున్నాయి, ఆ క్వశ్చన్ చూడండి. ఈ 3ట్లో కానీ లేకపోతే ఆప్షన్ చూడండి. వాటికి తెలియని వల్లభా, దురాంతం, అనుచరులు 2 రకాలు, వ్యక్తి నిత్య జీవితంలో నైతిక విలువల ప్రాధాన్యత, ఈ 3 కానీ ఈ 4 కానీ చూసుకోండి. అలాగే నెక్స్ట్ గద్య భాగ శాస్త్రం ప్రశ్నకు వచ్చేటికి బతుకమ్మ సారాంశం, ఎల్లమ్మకు రచయిత గల అనుబంధం, ఎల్లమ్మ వ్యక్తిత్వం, ఈ 3 కానీ లేకపోతే దానికి ఆప్షనల్ గా మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి, సుక్షిత పాఠం ద్వారా నువ్వేం గ్రహించావు, కేవలి పాఠం ద్వారా ఏం గ్రహించారు, ఈ 3 అన్నా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సారాంశం కంపల్సరీ వస్తుంది, బతుకమ్మ సారాంశం. రామాయణంలో వచ్చే ప్రశ్నలు ఏంటంటే భరతుడు పాదికా పట్టాభిషేకం చూసుకోండి, సీతాపహరణం ఒకసారి చూసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని ప్రశ్న పత్రాల్లో ఇవ్వడం జరిగింది. రామాయణానికి శ్రీకారం చుట్టిన విధం, అలాగే రామాయణ
రాక్షసం అది చూసుకోండి. సీతారామకృష్ణుడితో కాలేజ్ క్రియేట్ విరోధం అది కూడా వస్తున్నానమ్మా. నెక్స్ట్ ఫైనల్ గా రామరావణ యుద్ధం చూసుకోండి. అలాగే చివరికి సృజనాత్మక ప్రశ్నలు చూడండి. పాఠశాలలో జరిగే భాషోత్సవం గురించి ప్రశ్నావళి, పద్యాల పోటీ అది కూడా చూసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది లేకుండా ఉండదు. పుస్తకాలకు ముగిపోకుండా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ లెటర్ రాయండి. ఉపన్యాస పత్రిక ఒకసారి చూసుకోండి. అలాగే స్వాతంత్ర నాయకుడిని అభినందిస్తూ నీకు నచ్చిన నా స్వాతంత్ర నాయకుడి గురించి అభినందన పత్రం గురించి చూసుకోండి. నాటక ప్రదర్శన మీ యొక్క ఊరిలో నాటక ప్రదర్శన జరుగుతుంది, ఆహ్వానిస్తూ ఒక కరపత్రం రాయాలమ్మా, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ పరితపిస్తున్న పర్యావరణం అలా ఉంది, అది ప్రసంగ వ్యాసం చూసుకోండి. ఇవన్నీ ఎవరు ఏదైతే స్టార్ మార్క్ డబుల్ స్టార్ మార్క్ ఉన్నాయో అవి ముందు చూసుకోండి. అలాగే సింగిల్ స్టార్ మార్క్ ఉన్నాయి తర్వాత చూడండి. తర్వాత మిగతా మిగిలిపోయినన్ని మొత్తం చదవండి. వీటి నుంచి రాబోతుంది ప్రశ్నాపత్రం, చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా చదువుకోండి. అందరికీ జై భవ విజయ్ భవ.